వెన్ వి డోంట్ అండర్స్టాండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, మనం కూడా ఇలా చేస్తాం. ఏ చెడు జరిగినా దాని వెనుక దేవుడు ఉన్నాడని అనుకోబాకండి. ఏదైనా నీకు నష్టము జరిగినా ఇది దేవుని వల్లనే అనుకోబాకండి. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డారా, మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు. దయచేసి నా మాట వినండి. ఎంతమంది మనము మన పిల్లలకు కాలుతుంది, ఏది అగ్ని, మంట, ఫైర్ అనేటువంటిది కాలుతుంది, కాలితే నొప్పి అవుతుంది అని నేర్పించడానికి మన పిల్లల చేతులు మంటలు పెడతామా? మన దేవుడు ఎందుకు పెడతాడండి? మరి మన దేవుడు మనల్ని మంట ద్వారా తీసుకెళ్ళి కొన్ని పాఠాలు నేర్పించడానికి ఎందుకు అలా చేస్తాడు? ఎందుకు దేవుని యొక్క మంచితనాన్ని మనము అలా అర్థం చేసుకుంటూ ఉన్నాం? అంటే నేర్చుకునే ప్రతివి కూడా మనం కష్టం ద్వారా నేర్చుకుంటున్నామా? కష్టం ద్వారా కాకుండా మిగతా విషయాలు నేర్చుకోలేదా? మనము అనేక విషయాలు నేర్చుకున్నాం మనము. కానీ మన మానవుల ఆలోచన ఏంటంటే దేవుని మంచితనాన్ని మనము చాలా పలచగా చేసేసి, అందుకే నేను చెప్తూ ఉన్నాను కదండి, మనము కూడా అదే స్వభావంతో, మన ఆలోచన తీరు ఎలా ఉందో అదే స్వభావంతో ఇతరుల పట్ల కూడా మనం స్పందిస్తూ ఉన్నాం. మనం స్పందించి చెడ్డవారి పట్ల చెడ్డ స్వభావమును, మంచివారి పట్ల మంచి స్వభావమును మనం కలిగి ఉండి కొన్నిసార్లు మన నోళ్ళల్లో ఉంచేటువంటి మాట ఏమిటంటే మంచివారికి మంచివాడిని, చెడ్డవారికి చెడ్డవాడిని. అంటే నీ చెడుతనం ఉన్నట్టేనా? గంప కప్పి పెట్టావు అంతే. నీ చెడుతనం మీద గంప పెట్టావు, అవసరమైనప్పుడు ఆ గంపను తీస్తావు. కొన్నిసార్లు మన నోళ్ళల్లో అంటూ ఉంటాం, ఏదైనా చిన్న మాట పెరిగి భార్యాభర్తల మధ్యలో కానీ, మరి తమ్ముళ్ళు అన్నల మధ్యలో కానీ, ఈ కుటుంబంలో కానీ, దగ్గర స్నేహితుల మధ్యలో కానీ నన్ను రెచ్చగొట్టొద్దు, దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే ఏమవుతానో నాకే తెలీదు, ఏం మాట్లాడుతానో నాకే తెలీదు, ఏం చేస్తానో నాకే తెలియదు. ఇది ఎలాంటి స్వభావం? మనం ఆలోచించాలి. ఇది ఎలాంటి స్వభావం అంటే నీలో ఉన్నటువంటి ఆ చెడుతనము చచ్చిపోలా. నీలో ఉన్న చెడుతనం దయచేసి నా మాట వింటారు. ఇది చాలా భారమైన మనసుతో నేను చెప్తూ ఉన్నాను. నీలో చెడుతనం చచ్చిపోలేదు అని అంటే సిలువలో నువ్వు ఇంకా మరణించలా. ఎప్పుడు వీలైతే అప్పుడు పునరుత్థానుడు అవుతానే ఉన్నావు. నువ్వు చచ్చిపోతున్నావు, పునరుత్థానుడు అవుతూ ఉన్నావు. ఎంతగా మనం సిలువ వేయబడాలి అని అంటే మన యొక్క చెడు స్వభావము, చెడుతనము, పాపపు స్వభావము ఇవన్నీ కూడా ఎంతగా సిలువ వేయబడాలి అని అంటే నీకు అవకాశం వచ్చినా, నిన్ను వారు నిజంగానే రెచ్చగొట్టిన పరిస్థితుల ప్రభావము ఎంతగా ఉన్నా కూడా ఇక నీకు లేదు, ఇంకా నీకు చేత కాదది. ఇంకా ఆ స్వభావం అనేది ఇక పోయింది. నీవు అలా మాట్లాడలేవు, అలా తిట్టలేవు, కొట్టడం మర్చిపోయావు. అలాంటి స్వభావం నీలో లేదు, ఇక అయిపోయింది. అలా నీవు ఉండగలిగినప్పుడు నిజముగా నీ జీవితంలో సిలువ వేయబడినట్లుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మిన వారు ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. అవకాశం వచ్చినప్పుడు మరలా బ్రతకటం కాదు. అందుకనే దేవుడు తన మంచితనం గురించి పదే దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడని అని రాయబడింది, కానీ మరి తర్జుమాలో ఒరిజినల్ భాషలో యెహోవా మంచివాడని రుచి చూచి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడని, మంచివాడని రుచి చూచి మనము తెలుసుకోవాలి. ఈరోజు ఆ యొక్క రుచి చూసి ఆ యొక్క మంచితనము మనలో కూడా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలా దేవుడు మనకు తన మంచితనాన్ని చూపిస్తాడు? 2 విధానాలుగా. ఒకటి, స్వాభావికమైనటువంటి విధముగా సాధారణముగా అందరికీ ఆయన మంచితనాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన కేవలము తన బిడ్డలకు మాత్రమే కాదు, అందరికీ కూడా తన మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇందాక మనం వాక్యం చదివినట్లుగా యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ కూడా వర్షం ఇస్తూ ఉన్నాడు. మంచివారికి మాత్రమే కాదు, ఆయన అందరికీ వర్షం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ నేల పంటను ఇస్తూ ఉన్నాడు. మంచివారికి మాత్రమే కాదు, నేల పంట తీసుకునే వాళ్ళు చాలామంది తాగుబోతులు కూడా ఉన్నారు, కళ్ళు పెంటకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేల పంటను ఇస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సాధారణమైనటువంటి మంచితనము ఈ ప్రపంచమంతటా కూడా ఇస్తూ ఉన్నాడు. ఒక మాట మాట్లాడనివ్వండి, చాలా ప్రాముఖ్యమైన మాట. అనేక మంది
మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు కూడా మనకు వర్షాలు పడవు, మనకు ఇలాగే కరువులు ఉంటాయి, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని చాలామంది నోళ్ళలో నేను విన్నాను. ఇది యేసుక్రీస్తు నామములో నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది మంచిది కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి మన యొక్క భూభాగము మంచిగా ఉండాలి అనంటే నీవు నేను ప్రార్థన చేయాలి. మంచిగా లేదు అనంటే నీవు నేను సరిగ్గా ప్రార్థన చేయటం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? నీతిమంతులు ఉన్న దేశము వర్ధిల్లును. మరి నీవు నేను యేసుక్రీస్తు నామమున నీతిమంతులుగా తీర్చబడి ప్రార్థన చేయకుండా ఉన్నందుకు, మనము దేవుని దగ్గర సరిగ్గా కనిపెట్టనందుకే ఇదిగో ఒక మనిషిని మనము కారణం చేసేసి మనం అందరం కూడా ఈ విధంగా నష్టపోతూ ఉన్నామని అలా చేస్తూ ఉన్నాం. ఇది దేవుని వాక్యానుసారం కాదు. నేను మరి ఆ పార్టీకి సంబంధించాలని నేను అలా చెప్పటంలో, దయచేసి అలా కూడా అనుకోవద్దండి. నేను సత్యం చెప్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒకరిని అలా బాధ్యత చేయటానికి లేదు, మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మంచితనం, ప్రేమైన దేవుని బిడ్డారా, మనము ఆయన శపించే దేవుడు కాదు. ఆమేన్. శపించే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, అందరికీ ఆయన మంచి చేసేటువంటి దేవుడు. ఆమేన్. రెండవ విధానము, ఆయన మంచి చేసే విధానం ఏంటంటే, నీకు నాకు ఏ పరిస్థితికి తగినట్లుగా ఆ రకమైన సహాయము చేయటం ద్వారా తన మంచితనాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితికి తగినట్లుగా ఆ యొక్క సహాయము చేయటం ద్వారా నీకు ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయము మరి ఒక సహోదరుడు ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యం సారాంశం నేను చెప్తాను. మరి ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగానికి కొరకు వెళ్ళాడు. తను ఇంతకుముందు చేస్తున్న ఉద్యోగం చాలా చిన్నది. అయితే ఇప్పుడు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూ, ఆ కంపెనీ చాలా చాలా పెద్దది. ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ చేస్తాడని చెప్పినప్పుడు ఇంకా చాలా టెన్షన్ పడిపోయాడు. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్న సమయంలో ఎందుకో చిన్నగా తన మనసులో వెనక్కు తిరిగి చూడు అనే స్వరాన్ని విన్నాడు. వెనక్కు తిరిగి చూడు అనే స్వరాన్ని విన్నప్పుడు ఈ మన బాబు వెనక్కు తిరిగి చూడగా ఒక చిన్నది ఒక 6x8 ఒక మ్యాక్సీ సైజు అంత చిన్న అక్కడ స్టిక్కరో లేకపోతే ఏదో ఫోటో ఫ్రేమ్ అక్కడ తగిలించబడింది. ఏమని రాశాడు అక్కడ? నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే, నిన్ను విమోచించువాడను నేనే అని దేవుని వాక్యం రాశారు. ఎక్కడ పెట్టారండి? ఒక ఎంఎన్సి కంపెనీలో, ఒక పెద్ద కంపెనీలో దేవుని వాక్యమును ఒక చిన్న ఫోటో ఫ్రేమ్గా చేసి అక్కడ ఎలా పెడతారండి? అక్కడ ఏదో బాలీవుడ్ గురించి కానీ, హాలీవుడ్ గురించి కానీ, లేకుంటే బంగారం గురించో డబ్బుల గురించో ఫోటోలు పెట్టుకుంటారు. కానీ ఈ దేవుని వాక్యం ఎవరు పెడతారు? కానీ ఆ మాట వినండి, ఎవరికి ఏ రకంగా ఆయన సహాయం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ సమయంలో ఆ యొక్క ప్రియ సహోదరుని కొరకు ఆ చిన్న మాట పెట్టాడు. ఆ మాట చదివిన వెంటనే మన బాబుకు తెలిసింది ఏంటంటే, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. అద్భుతంగా ఇంటర్వ్యూ చేశాడు, సెలెక్ట్ అయిపోయాడు. మొదటి ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగము, పెద్ద జీతము దేవుని వలన పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని మంచితనం అది. నీవు కన్నిటితో ఒక ఆటో ఎక్కావు, చాలా బాధలో ఆటో ఎక్కావు, ఎవరితో కొట్లాడావో, గొడవ పడ్డావో, మనసు కష్టంగా ఉందో ఏదో ఆటో ఎక్కావు. ఏదో ప్రభు నా మనసు బాగోలేదు, నా జీవితం ఇలా ఉంది అలా ఉంది అనుకుంటున్నావు. దేవుడు అక్కడ ఒక చిన్న స్టిక్కర్ పెట్టాడు, నీవు దుఃఖపడవద్దు, నీ కన్నిటిని తుడుచువాడను నేనే అని ఒక చిన్న స్టిక్కర్ పెట్టాడు. వెంటనే నీకు 1000 ఏనుగులంత బలం వచ్చేసింది. నా ఒక మాట చెప్పమంటారా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఈ సంఘటన జరగకముందు నీ కన్నీరంతా పోయింది, సంతోషంగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయావు. ఈ సంఘటన జరగక ముందు ఒక నెల రోజుల ముందో, ఒక వారం రోజుల ముందో, ఒక 2 రోజుల ముందో దేవుడు వేరే వారితో మాట్లాడి, ఇదిగో 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత నా కుమార్తె ఇక్కడ కన్నీటితో ఎక్కబోతూ ఉంది, నీ దగ్గర ఈ స్టిక్కర్ ఉంది కదా, నువ్వు ఈ ఆటో ఎక్కి ఈ ఆటోలో ఈ స్టిక్కర్ అతికించు, ఆ స్టిక్కర్ ద్వారా నేను నా యొక్క కుమార్తెను బలపరచాలి. కర్నూలులో 10,000 కంటే ఎక్కువైన ఆటోలు ఉంటే నువ్వు ఎక్కిన ఆటోలోనే ఆ స్టిక్కర్ ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసి అదే ఆటోలోనే నిన్ను ఎక్కించి ఆ సమయంలోనే నువ్వు అటు ఇటు చూడకుండా స్టిక్కర్పై కన్ను పెట్టి చూపించడానికి ఆయన మంచితనం అండి. అది గట్టిగా చప్పలు కొడదాం. ఆయన మంచితనం అది. వేరే ఆటో ఎక్కితే ఎన్ని ఆటోలలో సినిమా హీరోయిన్ల ఫోటోలు లేవు, అన్ని ఆటోలలో దేవుని వాక్యాలు ఉంటాయా? కానీ దేవుడు నీ కొరకు పెట్టించాడు. అది ఆయన మంచితనం. అది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. హీస్ ఎ గుడ్ గాడ్. ఎందుకు నేను ఈ మంచితనం గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుంటావో
నీ జీవితంలో రిలాక్స్ అయిపోతావు. నువ్వు రిలాక్స్ అయిపోతావు. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాలు ఆపేస్తావు. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉన్నాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఇంత భక్తిపరుణ్ణి, ఇంత భక్తిపరురాలని, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా వాక్యం చదువుతూ ఉన్నాను, ఇంతగా కానుకలు ఇస్తూ ఉన్నాను, ఇంతగా ఉపవాసం ఉంటూ ఉన్నాను, ఇంతగా ఆరాధన చేస్తూ ఉన్నాను, ఇంత చేస్తూ ఉన్నాను కాబట్టి దేవా తప్పనిసరిగా నీ మంచితనం నా ఎడల చూపిస్తావు అనే నమ్మకం నాకుంది అని పరోక్షముగా ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దాంట్లో తప్పేంటంటే నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ యాక్షన్స్ వలన, నువ్వు చేసే క్రియల వల్ల ఆయన మంచితనం ఎఫెక్ట్ అవుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఆయన మంచితనం ఎఫెక్ట్ అవ్వదు. ఒక మాట చెప్పనివ్వండి, బహుశా మీలో కొంతమంది ఒక వారం 2 వారాలు ఏదైనా పని పడి చర్చికి రాలేరు అనుకుందాం. చర్చికి రాలేకపోయారు. చర్చికి రాలేని ఆ 2 వారాల్లో ఏదో ఒక నష్టం కలిగింది. వెంటనే అపవాది మన చెవులలో గుసగుసలాడేది ఏంటంటే, నువ్వు చర్చికి వెళ్ళలేదు కదా, అందుకనే దేవుడు నిన్ను ఈ విధంగా శిక్షించాడు. ఎప్పుడు కరెక్ట్గా చర్చికి వెళ్ళు. నువ్వు చర్చికి వస్తావు, సాతానుడు నిన్ను చర్చికి కూడా పంపిస్తాడు. కానీ సాతాను నీకు నేర్పించిన, నువ్వు నమ్మటానికి ప్రేరేపించిన సత్యం ఏంటంటే, నువ్వు ఏదైనా ఇదిగో ఇలా చేస్తే నీ మీద దేవుడు కోపగించుకుంటాడు అనే సత్యాన్ని పదిలపరుస్తూ ఉన్నాడు నీ మీద. అది అసత్యం అసలు. అది అలా అని చర్చికి రాకుండా ఉండకూడదు. మనం చర్చికి రావాలి. చర్చికి రావటం నా కొరకు నేను రావాలి. ఉపవాసం ఉండటం నా కొరకు నేను ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేయటం నా కొరకు నేను ప్రార్థన చేయాలి. కానుకలు ఇవ్వటం నా కొరకు నేను ఇస్తూ ఉన్నాను. ఆరాధన చేయటం నా కొరకు, నా బాధ్యత అది. దేవుని ఆరాధించడం దేవుని కొరకు నేను చేయటం లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైన విషయమని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హౌ ఆర్ యూ గోయింగ్ టు రెస్పాండ్? కొంతమంది చెప్పినటువంటి మాటను నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. మన స్పందన ప్రాముఖ్యమైతే మన ప్రతిస్పందన చాలా చాలా ప్రాముఖ్యం. యువర్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ యువర్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రతిస్పందన, నీ యాక్షన్ చాలా ప్రాముఖ్యమే, కానీ నీ ప్రతిస్పందన ఏంటి? మీ ఇంటిలో నీ యొక్క భర్త కానీ భార్య కానీ నీ కోపం తెప్పిస్తూ ఉన్నారు, నిన్ను పరుషంగా పరోక్షంగా గాయపరుస్తూ ఉన్నారు, నిన్ను అర్థం చేసుకోవటం లేదు. నీ యొక్క స్పందన ఏంటి? నీ స్పందన ఏంటి? నువ్వు మంచితనంతో స్పందిస్తావా? లేక నిన్ను ఏదైనా నీ యొక్క మంచి ఆలోచనలను అనుమానిస్తారు, నీ మంచి స్వభావాన్ని కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. అనుమానించినప్పుడు నీ స్పందన ఏంటి? నీ ప్రతిస్పందన ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు రియాక్ట్? 7 విషయాలు నేను చెప్పబోతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచితనం, ఈ లోకంలో ఉన్న మంచితనం గురించి ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది, మంచితనము అనేటువంటిది ఈ సమాజంలో చాలామంది అర్థం చేసుకోరు. కానీ మంచితనము కలిగిన వారు కొద్దిగా ఉన్న సమాజాన్ని మార్చేవారు మాత్రం మంచితనం కలిగిన వారే. మంచితనాన్ని సమాజంలో అర్థం చేసుకోరు. మంచితనము అనేటువంటిది ఈ రోజుల్లో అది ఒక బలహీనతగా చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారండి? ఒక బలహీనతగా చూస్తూ ఉన్నారు. ఆలోచించండి. ఇంకా మనలో మంచితనం, యేసుక్రీస్తు యొక్క మంచితనం ఉంది కాబట్టి ఎవరికైనా సీటు లేకపోతే మనం సీట్ ఇస్తాం కదండి. మనకు నీరు లేకపోయినా పక్కన వాళ్ళకి నీళ్ళు ఇస్తాం. మన దగ్గర ₹1 ఉన్నా ఆ రూపాయి తీసి అవసరతలో ఉన్న వారికి ఇచ్చేస్తాం. కొంతమంది మన మంచితనాన్ని చూసి అనుకుంటారు వెర్రివాడండి అన్న. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజాన్ని మార్చే శక్తి మంచితనం కలిగిన వారికి మాత్రమే ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ మంచితనాన్ని పోనివ్వవద్దు. రెండవది, మంచి స్వభావము కలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ లోకము చాలా చీకటిగా ఉన్నది కాబట్టి నీ మంచితనము చాలా ప్రకాశమానంగా కనిపిస్తుంది. ఏ స్మాల్ మ్యాచ్ స్టిక్ గివ్స్ ఎ బిగ్ గ్లో ఇన్ ద డార్కెస్ట్ రూమ్. ఎంత చిమ్మ చీకటి అయితే ఒక చిన్న అగ్గిపుల్ల అయినా కూడా అంత పెద్ద రూములో ఒక పెద్ద ప్రకాశంగా కనిపిస్తుంది. నీ మంచితనం గురించి నువ్వు అనుకోవచ్చు, చిన్నదే కదండి, ఎవరు ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. నువ్వు ఒకరికే నీ మంచితనాన్ని ఇవ్వగలవా? ఇవ్వు. వారి జీవితం అనేటువంటిది ప్రభావితం చెందుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్టార్ ఫిష్ గురించినటువంటి కథ మీరు విన్నారా? స్టార్ ఫిష్ గురించి ఒక చిన్న పిల్లవాడు ఒకరోజు ఉదయమున బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సముద్రంలో నుంచి స్టార్ ఫిషెస్ అన్నీ కూడా సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వచ్చేసాయి.
అవి ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతాయి. ఎండ తగిలితే ఆ స్టార్ ఫిష్ అంతా కూడా చచ్చిపోతుంది. వేల కొలది స్టార్ ఫిషెస్ ఉన్నాయి. కనుచూపు మేర అంతా కూడా ఈ నక్షత్ర చేపలు స్టార్ ఫిషెస్ పడున్నాయి. ఈ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే అది గమనించి ఆ స్టార్ ఫిషెస్ ఒక్కొక్కటి తీసి నీళ్ళల్లో విసిరేయటం ప్రారంభించాడు. తీస్తూ ఉన్నాడు, నీళ్ళల్లో విసిరేస్తున్నాడు, తీస్తూ ఉన్నాడు, నీళ్ళలో వేస్తూ ఉన్నాడు. దూరం నుంచి ఒక వ్యక్తి గమనించి వచ్చి ఆ పిల్లవాడితో అన్నాడు, బాబు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అంటే, అంకుల్ ఇదిగో స్టార్ ఫిషెస్ బయటికి వచ్చాయి, నేను వాటికి జీవం ఇస్తూ ఉన్నాను, నీళ్ళలో పడేస్తున్నానంటే, ఇన్ని వేల కొలది స్టార్ ఫిషెస్ ఉన్నాయి, మరి నువ్వేమైనా చేయగలవా, అన్నిటిని పడేయగలవా అంటే ఆ అబ్బాయి చెప్పిన మాట చాలా ఆలోచింపవలసింది. ఆ అబ్బాయి చెప్పిన మాట ఏమిటంటే, అంకుల్ నిజమే, నేను అన్నిటి కూడా సహాయం చేయలేకపోవచ్చు, కానీ అయితే ఏ చేప అయితే నా సహాయాన్ని పొందుకుంటుందో నా సహాయాన్ని అది ఎప్పటికీ మరవలేదు, నా సహాయాన్ని ఎప్పటికీ అది మరవలేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకాన్ని ఉద్ధరించలేం, ఈ లోకం అంతటికీ మనం సహాయం చేయలేం, కానీ నువ్వు చేయగలిగింది ఒక్కరికైనా ఇద్దరికైనా, అది ఎవరైనా గమనించినా గమనించకపోయినా, నీకు ప్రతిఫలం వచ్చినా రాకపోయినా, నీకు గుర్తింపు ఉన్నా ఉండకపోయినా, వారు నీకు ధన్యవాదాలు తెలిపినా తెలపకపోయినా, నీ మంచితనాన్ని వారికి ఇవ్వు. ఒక మాట చెప్పమంటారా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇచ్చే కొద్దీ పెరిగేది మంచితనం. నువ్వు ఇచ్చే కొద్దీ నీలో సంపద పెరిగేది ఏదైనా ఉంది అంటే నీ మంచితనం. నీ మంచితనాన్ని ఎంతమందికి ఇస్తావో నీలో మంచితనం ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఇంకో మాట చెప్పమంటారా ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏమిటి అనంటే, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అని రాయబడుతూ ఉంది. అంటే నీవు మంచితనంతో స్పందిస్తే ఏదో ఒక రోజున ఆ మంచితనం నీ దగ్గర తిరిగి వస్తుంది. కానీ నీవు కఠినస్తుడిగా ఉండటం చాలా సులభం. దుష్టుడుగా ఉండటానికి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దుష్టత్వం మనలో అలానే ఉంది కాబట్టి కొత్తగా నేర్చుకునేది ఏం లేదు దాంట్లో. కానీ మంచితనం కావాలి అని అంటే మన దేవుని యొక్క మంచితనం తీసుకోవాలి, మనలో లేదు అది. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచితనం గురించి, ఏ గుడ్ పర్సన్ మే నాట్ బి రివార్డెడ్ ఇన్ ద వే హీ షుడ్. మంచితనము కలిగిన వ్యక్తి తనకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు గుర్తింపులు రాకపోవచ్చు, కానీ చివరిలో అతనికి వచ్చే బహుమానం మాత్రం చాలా పెద్దది. అందుకే మనము ఆ యొక్క మంచితనముతో ఈ లోకంలో జీవించాలి. 4వది, గుడ్నెస్ మే బి ట్రీటెడ్ యాజ్ వీక్నెస్ బై వరల్డ్లీ పీపుల్. ఈ ప్రపంచంలోని వ్యక్తులు నీ మంచితనాన్ని బలహీనతగా వారు చూడవచ్చు, కానీ నిజమైన వాస్తవం ఏంటంటే మంచితనము అనేటువంటిది బలమైన వ్యక్తి యొక్క లక్షణం. అది హల్లెలూయా. నీవు బలంగా లేకపోతే నువ్వు మంచితనం కలిగి ఉండలేవు. అలాగే క్షమా గుణం అనేటువంటిది బలహీన వ్యక్తి యొక్క లక్షణం కాదు, కానీ బలమైన వ్యక్తి యొక్క లక్షణము క్షమా గుణం. సహాయము చేసే గుణము బలహీనమైన వ్యక్తి యొక్క లక్షణము కాదు, ఒక బలమైన వ్యక్తి యొక్క లక్షణం అది. మరి సాత్వికము అంటే మీక్నెస్. సాత్వికం అంటే ఏంటి? నాకు ఎంత తెలివి ఉన్నా కూడా ఆ తెలివిని కనపరుచుకోకుండా నేను అణిగి ఉంటాం, అది సాత్వికం. నాకు ఎంతో డబ్బు ఉన్నా నేను మరి ఎంతో తగ్గింపుతో ఉంటాను, అది సాత్వికం. యేసుక్రీస్తు సాత్వికుడు. అంటే ఎంత గొప్ప దేవుడై ఉన్నా ఏమీ లేనివాడిగా ప్రజల మధ్యలో జీవించాడు. అలాంటి సాత్వికం అనేటువంటిది బలహీనత కాదు, అది బలవంతుల యొక్క లక్షణం. ఈరోజు నీవు నేను గుర్తించాల్సింది ఏంటంటే మంచితనం అనేటువంటిది బలవంతుల లక్షణం, అది నువ్వు అలవర్చుకోవాలి. 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా, గుడ్నెస్ షైన్స్ బ్రైటర్ బికాస్ దెర్ ఇస్ మోర్ డార్క్నెస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మంచివారు కరువుగా ఉన్నారు. నీ మంచితనం ఈ లోకానికి అవసరం. ప్రతి మంచితనం, దయచేసి వినండి, ప్రతి మంచితనము ద్వారా మన రక్షణలోనికి ప్రజలు నడిపించలేకపోవచ్చు, మంచితనము ద్వారా ప్రజలను రక్షణలోనికి నడిపించలేకపోవచ్చు, కానీ రక్షణకు సమీపస్తులుగా మాత్రం మనం చేయగలం. మన యొక్క మంచితనము ద్వారా, ప్రతి ఒక్క మంచితనము ద్వారా మనము ఒక వ్యక్తిని రక్షించలేం, ఇట్స్ ఓకే. అయినా సరే మన మంచితనాన్ని మనము కలిగి ఉండాల్సిందే. 6వది ప్రేమైన దేవుని బిడ్డలారా, నీలో మంచితనము ఉండాలి అని అంటే నీలో గొప్ప ఆత్మవిశ్వాసము, సమర్పణ చాలా ఉండాలి. సమర్పణ ఉండాలి. కారణం ఏంటంటే మంచితనము అదే పట్టున అనేక రోజులు జీవితం అంతా చేయాలి అని అంటే చాలా సహనం కావాలి, ఓపిక కావాలి, ఓర్పు కావాలి.
నీలో ఎంతో ఆ పట్టుదల ఉంటే తప్ప నువ్వు చేయలేవు. కారణం, నీ మంచితనానికి స్పందన రాదు. కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేరు, నీ యొక్క కష్టాన్ని వారు గుర్తించలేరు. ప్రేమైన దేవుని బిడ్డ అయినా సరే ఇట్స్ ఓకే. వారు అర్థం చేసుకోలేకపోయినా నీకు ఆ సమర్పణ అనేటువంటిది నీ దగ్గర ఉండాలి. నేను అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను అంటూ ఉంటాను, వారు చెప్తారు నాకు, అన్న పలానా వారు ఇట్లా చేశారు, అన్న పలానా వారు ఇట్లా చేశారు, ఇదిగో నేను చాలా బాధపడ్డాను, ఇలా చేశారు అలా చేశారు అంటూ ఉన్నప్పుడు నేను చెప్పే మాట, మీరు నా నోట్లో నుంచి మాట వినింటారు. ఏమని చెప్తానంటే, పోనీ వారు చెడ్డవారే, కానీ నీ దగ్గర నీ మంచితనం ఉంది, నీ మంచితనంతో నువ్వు జీవించు. వారు చెడ్డవారు కాబట్టి నీ మంచితనాన్ని నువ్వు కోల్పోవద్దు. అనేక మంది క్రైస్తవేతరులు, లేకపోతే క్రైస్తవులంటే కొంత అయిష్టత కలిగిన వారు, లేకపోతే నీవంటే కొంత అయిష్టత కలిగిన వారు ఎలా ఉంటారో చెప్పమంటారా? నీవు దేవుణ్ణి అంగీకరించక మునుపు ఎన్ని పాపాలు చేసినా ఎవరు పట్టించుకోరు. దేవుణ్ణి అంగీకరించక ముందు మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 3 పైన ఎవరు పట్టించుకోరు. కానీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నీ మీద భూతద్దం పెట్టింటారు. భూతద్దం పెట్టి ఒక చిన్న మాట, లేకపోతే ఇంటిలో ఒక చిన్న కోపం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చిన్న కోపం అనుకుందాం, ఆ చిన్న కోపం పెడితేనే పక్కన వాళ్ళు అంటారు, పెద్ద చర్చికి పోతారు, ఇట్లా ఉంటారు మళ్ళీ. అంటే ప్రేమని, వీఆర్ హ్యూమన్ పీపుల్, వీఆర్ హ్యూమన్స్, మనం మానవులం, మనమే మానవాతీత శక్తులం కాలేదు. హల్లెలూయా. మనం జీవించినంత కాలము మానవులమే, కానీ వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి ఇంటెన్షనల్ అన్నమాట. కావాలని, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నలిపేయాలని, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నిన్ను కించపరచాలని, బాధ పెట్టాలని అంటూ ఉంటారు. అయినా నీవు మాత్రం, వారు ఆ మాటలు అన్నా సరే, కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడా, ఈ మాట కూడా చెప్పనివ్వండి, నేను మరీ దాటిపోకూడదు. సాతాను ఏం చేస్తాడా, అబ్బా ఓ చిన్న తప్పు చేసేసావా, మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నీ సాక్ష్యం అంతా కట్టుకుంటూ రావాలి. మళ్ళీ అప్పుడు ఏదో ఒక చిన్న బలహీనత ఏదో జరిగితే సాతాను అంటాడు, మళ్ళీ పడిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అబద్ధం, అందరు గట్టిగా చెప్పండి, అబద్ధం. ఇది అబద్ధం. మనం చిన్న పొరపాటు చేయడం ద్వారా మన ఆత్మీయత మనం కోల్పోలేదు. హల్లెలూయా. మనం చిన్న పొరపాటు చేయడం ద్వారా దేవుడు మనల్ని ద్వేషించడు. ఆమేన్. మన చిన్న పొరపాటు చేయడం ద్వారా మనం నేర్చుకున్నవన్నీ కూడా మరి డిలీట్ అయిపోవు. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దీనికి ఒక మాట చూపించాలి ప్రేమని దేవుని బిడ్డలారా. ఈ మాట చాలా మంచి మాట. జకరియా గ్రంథం చదవండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఏ రాయి తీసుకొని పెడుతూ ఉన్నాడండి? పైరాయి. కింద నుంచి పెట్టట్లా, మళ్ళీ పని ఆగిపోయింది కరెక్టే, కానీ కింద నుంచి. ఇది ఎట్లానో మనకు అర్థం కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉన్నప్పుడు ఆగిపోతాయి. మధ్యలో ఆగిపోయినప్పుడు మన బస్ కండక్టర్స్ గారు ఏం చేస్తారు, అమ్మ బస్సు ఆగిపోయింది, మనం ప్రయాణం చేయలేం, మరలా మనం అందరం కలిసి బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం, అక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ చేస్తామంటారా? ఏమంటారండి? అక్కడి నుంచి మన ప్రయాణం వేరే బస్సులో కొనసాగుతుంది. హల్లెలూయా. మనం కూడా అంతే. ఎప్పుడైనా కింద పడిపోయినప్పుడు సాతాను చెప్పినట్లు మరలా మనం బస్ స్టాండ్కి పోయి ప్రారంభించాం మన యాత్రను. అక్కడి నుంచే దేవుని అందుకని అంటూ ఉన్నాడు, కృప కలుగునుగాక. నువ్వు పడిపోయావు కరెక్టే, కానీ దేవుని యొక్క కృప మనకుంది, దేవుని యొక్క మంచితనం ఉంది, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎక్కడైతే పడ్డావో అక్కడి నుంచి నీ ప్రయాణం మరలా దేవుడు నీకు కొనసాగింపు ఇస్తాడు. ఇది దేవుని యొక్క మంచితనం. చివరి మాట ప్రేమ దేవుని బిడ్డ, దేవుని యొక్క మంచితనం గురించి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి మంచితనం అనేటువంటిదే చివరకు గెలుస్తూ ఉంది. సత్యము మంచితనానికి మెజారిటీ అక్కర్లేదు, ఎవరి సపోర్ట్ అక్కర్లేదు. సత్యానికి మంచితనానికి ఎవరి మెజారిటీ అక్కర్లేదు, ఎవరి సపోర్ట్ అక్కర్లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, 2 4 అనే దానికి ఒకవైపున 10 లక్షల మంది ఉన్న, యూతల వైపున ఒక చంటి పిల్లవాడు ఉండి, లేదు అంకుల్ 2 4 అని నేర్చుకున్నాను, ఇదే కరెక్ట్ అంటే సత్యమే గెలుస్తుంది. అక్కడ 10 లక్షల మంది ఉన్నందుకు వారి కరెక్ట్ అయిపోదు. సత్యానికి మంచితనానికి మెజారిటీ అక్కర్లేదు, ఎవరి సపోర్ట్ అక్కర్లేదు.
అందుకే నేను అంటూ ఉన్నాను, నీలో ఆ గొప్ప బలాన్ని దేవుడు పెట్టాడు. నీలో యేసుక్రీస్తు ఉన్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క మంచితనం అంతా నీలో ఉంది. హల్లెలూయా. మనము మంచితనంతో జీవించాలి, మనము మంచితనాన్ని బయటకు రానివ్వాలి. అదే అంటూ ఉన్నాడు దేవుడు, మనుషులు దీపమును వెలిగించి, అంటే రక్షణ పొందిన తరువాత కుంచము కింద పెట్టరు, కానీ అందరికీ వెలిగించుటకై, చీకటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెడతారు. ప్రేమైన దేవుని బిడ్డలు అదే అంటున్నాడు, మనుషులందరి ముందు మీ యొక్క మంచి క్రియలను ప్రకాశింపనీయుడి. మంచితనాన్ని ప్రకాశించాలి. ఈరోజు మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నా, ఎవరితో ఉన్నా, మీ కుటుంబాల్లో కావచ్చు, ఆఫీస్లో, క్లాస్ రూమ్లో, ఆటోలలో, మార్కెట్లలో, మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘ కాపరిగా నేను మీ అందరికీ ఇచ్చే పిలుపు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మంచితనంతో ఈ లోకాన్ని నింపేద్దాం. యేసుక్రీస్తు యొక్క మంచితనంతో ఈ లోకమంతా నింపబడును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అందరము కలిసి దేవుని యొక్క మంచితనాన్ని పంచిపెట్టే కొలది ఆ మంచితనము ఇంకా ఫలించి ఈ లోకములో గొప్ప దేవుని కార్యాలు జరుగుతాయని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే మన ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రార్థన చేద్దామండి. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవ, నీకు స్తుతి స్తోత్రాలు. నీవు మంచివాడవు, మంచి క్రియలు చేయువాడవు తండ్రి. ఒకటి నీ స్వభావాన్ని చెప్తూ ఉన్నది, రెండు నీ యొక్క కార్యములు చెప్పుతూ ఉన్నది. ప్రభువా, మేము కూడా మంచి వారిగా జీవించి మంచి కార్యములు చేయువారిగా సహాయము చేయండి. మా మంచితనాన్ని మా వరకే పెట్టుకోకుండా అందరికీ సహాయము చేయుటకై మా యొక్క మంచితనాన్ని ప్రకాశించుటకు సహాయము చేయండి. మాలో బలహీనతలు ఉన్నాయి, మేము అందరం కూడా ఏకీభవించి ఒప్పుకుంటున్నాం ప్రభువా. నిజమే, మాలో బలహీనతలు ఉన్నాయి, కానీ మీ మంచితనము మా బలహీనతల కంటే బలమైనది ప్రభువా. నీ మంచితనము, నీ కృప మా యొక్క జీవితంలో ఉన్నటువంటి మా ఫలహీనత కంటే గొప్పది తండ్రి. మీ మంచితనాన్ని మేము అనుభవించి ఆ మంచితనాన్ని ఇతరులు రుచి చూచున్నట్లుగా మా ద్వారా మీరు కార్యములు జరిగించుమని యేసు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.